నిన్న నిన్న జరిగినటువంటి 360లో యాష్ గారు వచ్చి అద్భుతమైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. కానీ అది చాలామందికి అర్థం కాలేదని మాకు అర్థమైంది. ఎందుకంటే వచ్చే మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే వచ్చే కాల్స్ ద్వారా కానీ మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు సరిగ్గా అర్థం కాలేదు. ఓకే, ఎందుకు అర్థం కాలేదు అంటే మీకు మళ్ళీ ఆ వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఎందుకు అర్థం కాలేదు అంటే కార్పొరేట్ వెబినార్ అయినా కార్పొరేట్ సెక్టర్లో కానీ మీటింగ్స్ కానీ వెబినార్స్ కానీ అయినప్పుడు ఆ లాంగ్వేజ్ చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. ఓకే, ఆ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటేనే ఆ పదం తాలూకా ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఆ సెంటెన్స్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో మామూలుగా చదివేస్తే అర్థం కాదు అవి. ఇదే కాదండి, ఏ కంపెనీ ఏ కార్పొరేట్ కంపెనీ మీటింగ్స్ అయినా ఇలాగే జరుగుతాయి, ఇలాగే ఉంటాయి కూడా. ఒక పబ్లిక్లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు డిప్లొమాటిక్గానే మాట్లాడతారు. మన యాష్ గారే కాదు, ఏ కంపెనీ సీఈఓ అయినా సరే ఇదే స్ట్రాటజీ. ఓకే, కాకపోతే అతను యాష్ గారు చెప్పిన మాటలు మనలో ఎంతమందికి అర్థమయ్యాయి, ఎంతమందికి అర్థం కాలేదు అంటే ఎవరైతే కంపెనీ తాలూకు కార్యకలాపాలని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ కంపెనీకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతాయి యాష్ గారు చెప్పే మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ 10 డేస్కి మన ఓ కనెక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఎవ్రీ 10 డేస్కి. ఎంతమందికి తెలుసు ఎక్స్టెన్షన్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి? కొంతమందికి మాత్రమే తెలుసు. 80% ఫౌండర్స్కి తెలియదు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క దైనందిక జీవితంలో బిజీగా ఉండడం వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వలన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ రిమైనింగ్ 20% వాళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల కంపెనీకి ఎంత లాస్, ఓకే, ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి, అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కార్పొరేట్ వెబినార్లో కానీ లేకపోతే ఇతర మీటింగ్లో కానీ జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకు బ్యాక్ ఆఫీస్ రావడం జరుగుతుంది. దాన్ని మనం క్షుణ్ణంగా 2-3 సార్లు చదివి, అంటే మన భాషకు అనుగుణంగా అక్కడ పదుల సంఖ్యలో భాషను మార్చుకునేటువంటి అవకాశం కూడా అందులో కల్పించారు మనకి, మన సౌలభ్యం కోసం. దాన్ని మనం ఉపయోగించుకుంటే, ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఉంటాయి అవన్నీ కూడా, దాన్ని మనం తెలుగులో మార్చుకొని చదవగలిగితే ప్రతి పాయింట్ కూడా మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు చదివినంత అర్థం కాలేదు, 2 సార్లు చదవండి. ఇంకా అర్థం కాకపోతే మీ బ్లెస్సర్కి ఫోన్ చేయండి, కనుక్కోండి, సార్ నాకు ఇందులో ఈ పాయింట్ అర్థం కాలేదు, అది డిస్కస్ చేయండి. లేకపోతే మీరు ఒక గ్రూప్గా ఏర్పడి మీ గ్రూప్లో డిస్కషన్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్ రిజల్ట్. కాబట్టి డిస్కస్ చేస్తే మనకి కంపెనీలో ఏం జరుగుతుంది, యాష్ గారు ఏం చెప్పారు అన్న విషయాలు మనకు అన్నీ తెలుస్తాయి. ఓకే, అతను ఎంత మంచి అద్భుతమైన విషయాలు చెప్పారంటే మనం దేనికోసం అయితే చూస్తున్నామో, ఏది చూస్తే మన ముఖాల్లో ఆనందం వస్తుందో వాటి గురించి చాలా క్లియర్గా చాలా డిప్లొమాటిక్గా చెప్పడం జరిగింది అందులో. ఒకసారి మీరు చాలా క్షుణ్ణంగా చదివితే మీకు అర్థమవుతుంది ఆ విషయాలు. ఓకే, ఏప్రిల్ 18 లోపు మనకి ఇన్క్రెడిబుల్ అప్డేట్స్ రాబోతున్నాయి. అది మీరు వింటే మీ ముఖాల్లో ఆనందం చూస్తాము, ఆనందం వస్తుంది అని చెప్పడం జరిగింది. దట్టు ఆ అప్డేట్స్ 2024లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్స్ ఫర్ ఎవర్. అంటే అంత మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ అప్డేట్స్ రావాలంటే, ఈ అప్డేట్స్ రావడానికి కంపెనీ వెనకాల టెక్ టీమ్ కానీ యాష్ గారు కానీ మార్కెటింగ్ టీమ్ కానీ ఎంత కష్టపడుతుందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక్క విషయం సార్, ఇప్పుడు ఏదో మీ మీద చెప్తున్నాము, మీరు ఏదో వింటున్నారని కాదు. ఒకటి మీరు మీ మనస్సాక్షిగా ఒకటి ఆలోచించండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మనిషిని నమ్మడం మానేశారు. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మనం ఎదిగితే పక్కవాడు చూడలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఓకే, ఆన్ పాసో అనేటువంటి ఒక అద్భుతమైన దాన్ని ఇండియాకి పరిచయం చేసిన ఒక వ్యక్తి, దానిని తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది జీవితాల్లో ఇది వస్తే ఇంతమంది జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయి అన్న ఒక దృఢ సంకల్పంతో మన జీవీరావు గారు కానీ ఆర్కే రెడ్డి గారు కానీ ఆ టైంలో మన ఓ కనెక్ట్ లేనప్పుడు వాళ్ళు తన సొంత డబ్బులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి కంపెనీ గురించి ఏంటి, కంపెనీ వస్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, అన్నీ చాలా స్పష్టంగా చెప్పి మనకంటూ ఒక దారి వేశారు, ఒక బాట వేశారు. అది వాళ్ళు వేసినటువంటి బాటలో ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 3 లక్షల మంది ఉన్నారు ఫౌండర్స్. అంటే
వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. చాలామందికి వాళ్ళ ముక్కు ముఖం కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఆర్కే రెడ్డి గారికి కానీ, జీవీరావు గారికి కానీ చాలామంది తెలియదు. అయినా తెలియకపోయినా వాళ్ళు మనందరి కోసం ఆలోచించి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చి ముందుకు వెళ్ళమని మనకి ప్రోత్సహిస్తుంటుంటే, అదే బాటలో నడుస్తూ వాళ్ళని మనం విమర్శించడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు లీడర్స్ చెప్పే మాటలు 1, 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ ప్రతి మాట అక్షర సత్యం. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట అక్షర సత్యం. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీరు కొంత అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది బిల్డర్స్కి. అది 100,000 కాదు, లక్షల్లో పే చేయాల్సి వస్తుంది. లక్షల్లో పే చేసి మీరు 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ ఫ్లాట్లో దిగాలి అంటే. ఐమ్ టాకింగ్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, వస్తుందా రాదా డబ్బులు డౌట్, వాడు పోతాడా ఉంటాడా తెలీదు. అలాంటి వాడి గురించే మన లైఫ్ బాగుంటుంది, ఇంత మంచి అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్లో మనం ఉంటామని చెప్పి మన మైండ్ సెట్ చేసుకొని 20-30 లక్షలు ఇచ్చి మనం 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. కానీ మన ఆన్ పాసివ్లో ఒక 9,000 ప్లస్ 14,000 23,000 పెట్టి మనం ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నాం? ఆల్రెడీ 4 years వెయిట్ చేశారు. ఇప్పుడు మనకి రోజుల్లో ఉంది, రోజులు మాత్రమే ఉన్నాయి. ఆఖరి క్షణం వస్తున్నప్పుడు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు నెగిటివ్గా చెప్పే మాటలు వింటున్నారు? సార్, నెగిటివ్ మాటలు వింటున్నారంటే తప్పు మీది కాదు, తప్పు చెప్పేవాళ్ళది కాదు. నెగిటివ్ చెప్పేవాళ్ళు తప్పు అసలు కాదు. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నారు, మీది తప్పు అది. ఎందుకంటే కంపెనీతో ఒక 4 years 5 years ట్రావెల్ చేసి ప్రతిదీ కూడా కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నప్పుడు చూసి మీరు దాన్ని విట్నెస్ చేస్తూ ఇంకా నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలు వింటున్నారంటే ప్రాబ్లం మీలో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతమంది లీడర్స్, ఒక వైటీపీ ఆనంద్ గారు కానివ్వండి, ఒక రమేష్ గారు కానివ్వండి, ఇలా చాలామంది లీడర్స్ ఉన్నారు. ఓకే, మహామహులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పారంటే జస్ట్ లైక్ అలా చెప్పరండి. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మాట జారరు. ఓకే, ఇది కంప్లీట్గా టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీ. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్తో బయటికి వెళ్తున్నామంటే దాన్ని ఎవడో కూడా ఏళ్ళు చూపించకూడదు, ఆ విధంగా ఉండాలి. ఈ నన్ను యాష్ గారు కూడా అదే మాట చెప్పారు. మన ఓకనెక్ట్ రోజుకి 2,000 పైగా వెబినార్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంటే దాన్ని బట్టి మీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, రేపు పొద్దున మీకు మన ఆర్కే రెడ్డి గారు అంటూ ఉంటారు, మీ వ్యాలెట్స్లో చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతారని. ఆ మాట 100% వాస్తవం. వాస్తవం. అది మీకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు 10,000కి 9,000కి చూసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న మీ భవిష్యత్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడినప్పుడు మీరు తిరిగి ఎందుకు వాళ్ళని ప్రశ్నించరు? ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు, సార్ మీకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీరు మీ ఐడి కంపెనీకి రిటర్న్ చేశారా అని ఏనాడైనా మీరు అడిగారా? మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా? మరి మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, మరి మీరెందుకు మీ ఐడి ఇంకా కంపెనీకి ఇంకా వాపస్ చేయలేదు అని ఎప్పుడైతే మీరు నిలదీస్తారో అప్పుడు నెగిటివ్ అన్నది స్ప్రెడ్ అవ్వదు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు భయపడతారు. మీరు తిరిగి ఆ నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళని ప్రశ్నించేంత వరకు కూడా వాళ్ళు నెగిటివ్ చెప్తూనే ఉంటారు. ఓకే, కాబట్టి నేను ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు, కానీ వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు మాత్రం తెలుసుకోండి, అవాస్తవాలకి ఎట్టి పరిస్థితి తావునివ్వద్దు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బంకీ విక్రమ్ ఉన్నారు, అతను దుబాయ్ వెళ్ళారు. ఇప్పుడు దాకా మనం అతను చేస్తున్న వీడియోస్ చూసాం, చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అతను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి నాకు స్టేటస్లో ఒక వీడియో పెట్టారు. దుబాయ్ మాల్లో మన ఓ కనెక్ట్ తాలూకా ఇది యాడ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఎలా రొటేట్ అవుతున్నాయి అంటే అంత అద్భుతంగా జరుగుతున్నాయి. దుబాయ్లో ప్రతి కార్నర్లో కూడా మన ఆన్ పాస్ కనిపిస్తుంది. ఓకే, ముఖం తెలియని వ్యక్తులు, కంపెనీ గురించి అవగాహన లేని వ్యక్తులు కూడా ఆన్ పాస్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. కంపెనీలో యాజ్ అ ఫౌండర్ పొజిషన్లో ఉండి మనం ఎందుకు అంత బ్రాడ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సార్, మనకి కావాల్సినవన్నీ కూడా కంపెనీ ఇవ్వడానికి చాలా రెడీగా ఉంది. చాలా మనకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉంది కంపెనీ డబ్బులు మనకి ఇవ్వడానికి. ఓకే, సో ఆ వచ్చే డబ్బులు కూడా మనకు లీగల్ వేలో రావాలి, లీగల్గా రావాలి. ఆ వచ్చిన డబ్బులు మీరు తీసుకున్నప్పుడు మీరు యాజ్ ఏ ఫౌండర్స్గా మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో కంపెనీ చాలా లీగల్గా ఎథికల్గా వెళ్తుంది. దీన్ని మీరు గ్రహించండి, దీన్ని మీరు
అర్థం చేసుకొని ప్రయత్నించండి. నెగిటివ్కి తావు ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా మీకు లీడర్స్ కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ప్రయత్నాలు చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఏదో లాభం వస్తుందని కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని మాత్రమే వాళ్ళంత తాపత్రయపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా, మీటింగ్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని మాత్రమే వాళ్ళ తాలూకా బాటమ్ లైన్. దయచేసి అర్థం చేసుకోండి, నెగిటివ్కి తావివ్వద్దు. నిన్న 360 అప్డేట్స్ ఎక్స్ట్రాడినరీ. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఈ నెలలో చూడడానికి అవకాశం ఉంది అని నాకు అనిపించినటువంటి విషయం నిన్న 360 అప్డేట్స్ ద్వారా. కాబట్టి నేను మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక్కసారి మీరు అప్డేట్స్ క్షుణ్ణంగా చదవండి. అర్థం కాకపోతే మీ బ్లెస్సెస్తో మాట్లాడండి, గ్రూప్ డిస్కషన్ చేసుకోండి, కమ్అవుట్ విత్ ఎ గుడ్ రిజల్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.